హాయ్ ఫ్రెండ్స్, దాల్ కర్రీ అనే మాట ఎప్పుడైనా విన్నారా? దాల్ కర్రీ అనేది కందిపప్పుతో చేసే కర్రీ అండి. అది చాలా బాగుంటుంది. ఇది మా తమిళనాడులో డాటర్ ఇల్లాస్ చేసే కర్రీ అన్నమాట. అందుకని దాల్ కర్రీ అనలేదు. ఈ దాల్ కర్రీని చేయడానికి చాలా ఈజీ. కందిపప్పుతో చేసే ఈ దాల్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా పౌష్టిక ఆహారం కాదు, ఇలాంటి బీన్స్, చిక్కుడుకాయలు వెరైటీస్ తీసుకుని కట్ చేసి కందిపప్పు నానబెట్టి అది వేడి నీళ్ళల్లో వేసి అది నానిన తర్వాత దాన్ని కోర్స్ గ్రైండింగ్ చేయాలి. కోర్స్ గ్రైండింగ్ చేసి దాన్ని పోపు వేసి పోపులో వేయించేసి ఆ తర్వాత చిక్కుడుకాయలు ఉడకపెట్టి ఈ ఉడికిపోయిన చిక్కుడుకాయలు అందులో వేసి చేస్తే ఉంటుంది. దాంట్లో తాలింపు వేయాలి. తాలింపులో ఇంగు వేస్తే, ఎప్పుడైనా పప్పు కూరలకి ఇంగు వేస్తే భలే ఉంటుంది. పప్పుని కూడా ఈ మిక్సీలో వేసేటప్పుడు దాంట్లో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువ అన్నీ వేసి గ్రైండింగ్ చేస్తే అది ఇంకా వేరే లెవెల్ టేస్ట్గా ఉంటుందన్నమాట. చాలా బలము, చాలా నిమిషాల్లో అయిపోయే ఒక పప్పుతో చేసే పప్పు కర్రీ తెలుగులో. ఇది ట్రెడిషనల్గా వచ్చే బ్రాహ్మిన్స్ ఇంట్లో కూడా చేసే కర్రీ అన్నమాట. ఇంకా పాతకాలంలో మనలాగా వెరైటీస్, ఇప్పుడు మోడర్న్గా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వాడేవారు కాదు కదా. అప్పుడు ఇది ఇలాంటి కర్రీస్ చేసుకొని తినేవారు. వాళ్ళు ఎంత పనైనా చేసేవారు. పిండి దంపేవారు, రోళ్ళల్లో తిరగలితో అన్నీ విసిరేవారు. చాలా బలం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు? ఇలాంటి కర్రీస్ మూలంచే వస్తుంది. చాలా బాగుంటుంది. మీరు నిజంగా ట్రై చేయండి. అది చెప్పలేం, అంత బాగుంటుంది. దీంట్లో పసుపు, ఉప్పు, కారము, కూర గురించి చెప్పడం అనేది మీకు అందరికీ తెలిసిందే. ఇందులో ఒక టిప్ ఏంటంటే, ఇది పచ్చిగా ఉంటుంది కదా కందిపప్పు, దాన్ని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అండ్ ఫ్రై అండ్ ఫ్రై అండ్ ఫ్రై ఫ్రై అండ్ ఫ్రై అండ్ ఫ్రై అండ్ ఫ్రై అన్నట్టు ఫ్రై చేయాలి. ఆఖరికి ఫ్రై చేసింది మగ్గపెట్టిన తర్వాత, మూత పెట్టి మగ్గపెట్టిన తర్వాత అందులో ఈ కూర వేసి కలిపిస్తూ ఉంటుంది. భలే ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. మీరు అడగండి, నేను చెప్తాను.